నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ప్రస్తుతానికి మరొక చర్చనీయాంశమైన విషయం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతానికి ఇది హల్చల్ చేస్తున్న వార్త ఏంటంటే, గత 6 నెలల నుంచి ఏదైతే వైఎస్ఆర్సీపీలో అంబటి రాయుడు ఉన్నాడో, అంటే అంతర్గతంగా ఆయన అనేక జిల్లాలు అనేక నియోజకవర్గాలు పర్యటించారు ఆయన. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన కొంతకాలంగా వైసీపీలో పోటీ చేయాలని భావించిన వ్యక్తి ఒక 10 రోజుల క్రితం అంబటి రాయుడు రాజీనామా చేస్తున్నట్లు, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఒక ట్విట్టర్ వేదికగా అయితే ఒక ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించి ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనే విషయం కూడా అంబటి రాయుడు ముఖ్యంగా ఏదైతే ముంబై ఇండియన్స్ తరఫున తను దుబాయ్లో ఒక మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నట్లు, కొన్ని మ్యాచ్లు ఆడుతున్నట్లు, సో దానికోసమే చిన్న విరామం కావాలి, ప్రాక్టీస్ కూడా ఉండాలి కాబట్టి కొంత విరామం తీసుకుంటున్నాను, చిన్న పాజ్ చేస్తున్నాను, ఫర్దర్గా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన ట్విట్టర్ వేదిక కూడా చెప్పాడు అనమాట. సో ఇదింటా ఉంటే హుటాహుటిన ఈ 4-5 రోజుల గ్యాప్లోనే, ఈ వారం రోజుల గ్యాప్లోనే అంబటి రాయుడు మళ్ళీ జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ఒక భేటీ అయితే పవన్ కళ్యాణ్తో కొనసాగుతూ ఉన్నది. సో ఖచ్చితంగా అంటే చాలా ఒక గంట నుంచి దాదాపుగా పవన్ కళ్యాణ్తో మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ముఖ్యమైన కారణం ఏంటంటే, అంబటి రాయుడు ఏదైతే వైసీపీలో కోరుకున్నాడో ఆయనకి సంబంధించిన కొన్ని సెగ్మెంట్లు కానీ, ఆయనకి సంబంధించిన గుంటూరు పార్లమెంట్ సీటు కానీ వైసీపీలో అడిగినట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించి వైసీపీ నిరాకరించడంతో అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేసి ఆయన దుబాయ్ వెళ్తున్నట్లుగా ట్విట్టర్ వేదిక ఒక ట్వీట్ అయితే చేశాడు. సో ప్రస్తుతానికి అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కావడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి అంబటి రాయుడు అసలు ఏం ఆశిస్తున్నాడు, ఎందుకు పార్టీ మారాడు, వైసీపీలో అతను ఏం అడిగాడు, అసలు వైసీపీ వాళ్ళు దేనికి నిరాకరించారు, అట్లనే ఇప్పుడు జనసేనలో జాయిన్ అయిన తర్వాత అంబటి రాయుడు ఏం ఆశిస్తున్నాడు, అసలు వీళ్ళు ఎంతవరకు దీన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారనే దాన్ని కూడా మనం ముఖ్యంగా చర్చించుకున్నట్లయితే, ప్రస్తుతానికి ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు అవనిగడ్డ కానీ పొన్నూరు కానీ అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తానని వైసీపీలో ఉన్నప్పుడు అంబటి రాయుడు అడిగిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ 2 నియోజకవర్గాల్లో కూడా అంబటి రాయుడు నిరాకరించడంతో ఆయన అక్కడికి వెళ్ళలేదని తెలుస్తుంది. తర్వాత గుంటూరు పార్లమెంట్ నుంచి అయినా పోటీ చేస్తానని అడగడం తెలుస్తుంది. ఇది కూడాను వైసీపీ అధిష్టానం నిరాకరించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రస్తుతానికి అవనిగడ్డ కానీ పొన్నూరు కానీ ఈ ఏరియాల్లో అసెంబ్లీ స్థానం కావాలని అడుగుతున్నారు. సో మరొకటి ఏంటంటే, జనసేనతో భేటీ అయిన తర్వాత ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒకటితో పాటు మచిలీపట్నం పార్లమెంట్ సీటు కానీ, లేదంటే గుంటూరు పార్లమెంట్ సీటు కానీ ఆయన ఆశిస్తున్నారు. ముఖ్యంగా మనం మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాలు చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అంబటి రాయుడు ఆశిస్తున్నాడని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి, ఎందుకు అంబటి రాయుడు పార్టీ మారాడు అని అనుకున్నట్లయితే కనుక, మనకు అందిన సమాచారం ప్రకారం కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట ఇంకోటి ఏంటంటే, ప్రధానంగా అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉందని చెప్పేది ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం కాబట్టి, ఖచ్చితంగా అంబటి రాయుడు కనుక జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు మరికొద్దిసేపట్లో అని కూడా మనకి ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం సామాజిక సమీకరణాలు అంబటి రాయుడుకి పనిచేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ అంతా కూడాను జనసేనకి కొంత ఈసారి ఎక్కువ, అంటే అనేక సభలు నిర్వహించడం చూసాం. జనసేనకు సంబంధించిన నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా, కాపు సామాజిక వర్గ వారందరూ కూడాను ఖచ్చితంగా ఈసారి జనసేనకు సపోర్ట్ చేయాలి అనే కొన్ని భావనలు ఇంతకుముందు కొన్ని మీటింగ్స్లో కూడా, కొన్ని సభా వేదికల్లో కూడా నిర్వహించినప్పుడు వాళ్ళు మాట్లాడడం కూడా మనం చూసాం. ఇక్కడ ప్రత్యేకంగా పాయింట్ నెంబర్ 1, అంబటి రాయుడు అవనిగడ్డ మచిలీపట్నం ఏరియాలో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తానని ఆయనకి థాట్ ఉంది. దట్టు కాపు సామాజిక వర్గ ఓట్లు అవనిగడ్డ, పొన్నూరు ఏరియాలన్నీ కూడా కాపు సామాజిక వర్గ ఓట్లు కొంత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ నియోజకవర్గాలు ఆయన కోరుకున్నాడు. అట్ ద సేమ్ టైం గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అంబటి రాయుడు గుంటూరు పార్లమెంట్ అయితే డెఫినెట్లీ ఆయన గెలుస్తాను అనే థాట్ ఉంది కాబట్టి ఆయన గుంటూరు పార్లమెంట్ సీట్ని అడగడం కూడా జరుగుతుంది. అంటే జనసేన ఇది భరోసా ఇస్తుందా, ఖచ్చితంగా ఈ టికెట్లు ఇస్తాను, ఈ సీట్ ఇస్తానని జనసేన అయితే ఖచ్చితంగా ఒప్పుకునే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎందుకంటే అంబటి రాయుడు లాంటి కాపు సామాజిక వర్గ ఓటు కొంత, అంటే అతను ఇండియా వైడ్గా ఎస్టాబ్లిష్డ్ పర్సన్, అంటే ఒక నియోజకవర్గానికో ఒక పార్లమెంట్ పరిధికో సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి, క్రికెటర్ కాబట్టి ఆల్మోస్ట్ అంబటి రాయుడు అంటే యువత అందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున, క్రికెట్ అభిమానులందరికీ కూడాను అంబటి రాయుడు తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు గెలుస్తానని, అంటే దట్టు ఆయన గుంటూరు జిల్లాలో పర్యటించారు కాబట్టి, ఎస్పెషలీ
గుంటూరు జిల్లా వాస్తవుడు కాబట్టి ఆయన అంబటి రాయుడు ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశం ఉంది. అంటే అనేకమైన జిల్లాలు, అనేకమైన నియోజకవర్గాలు, మండల స్థాయిలో కూడా ఆయన కొంత పర్యటించడం చూసాం మనం. సో వైసీపీని అడిగినప్పుడు గుంటూరు సీట్ నిరాకరించడం జరిగింది, పార్లమెంట్ సీట్. సో ఖచ్చితంగా ఇది అంటే జనసేన పార్టీని కొంతమంది విశ్లేషకులైనా కానీ కొన్ని ఛానల్స్, కొన్ని మీడియా వర్గాలు కానీ జనసేనని కాపు ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీగానే చూస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఈసారి కనుక అంబటి రాయుడు కనుక జనసేన పార్టీలో జాయిన్ అయితే ఖచ్చితంగా జనసేనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంబటి రాయుడుకి కూడా వైసీపీ కన్నా కొంచెం బెటర్ ఓట్ షేరింగ్ వచ్చే అవకాశం ఉంది. అంటే అయితే అతనికి గెలిచే అవకాశాలు 99% ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన పొన్నూరు కానీ మచిలీపట్నం కానీ ఈ ప్రాంతాల నుంచి అడుగుతున్నారు. అలాగే మచిలీపట్నం పార్లమెంట్ సీటు అడగడానికి ముఖ్యమైన కారణం దట్టు అవనిగడ్డ దిగువేరియా కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో దిగువేరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో కొంత కాపు ఓట్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన అవనిగడ్డ సీట్ అడగడం జరుగుతుంది. సో గుంటూరు జిల్లాలో అనేక మార్లు ఆయన పర్యటించారు కాబట్టి లోకల్ స్థాయి ఎవరైతే సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన పర్యటించారు. గుంటూరు జిల్లాలో అనేక సార్లు పర్యటించారు కాబట్టి ఖచ్చితంగా ఈ 2 స్థానాల్లో గెలుస్తారు, వీటిలో గెలుస్తారని చెప్పేసి అడగడం జరిగింది వైసీపీని. ఇవి నిరాకరించారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం హామీ ఇస్తారు ఏంటి అనేది కూడా మరికొద్దిసేపట్లో అంబటి రాయుడు బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్లో నోరు విప్పే వరకు కూడాను మనకు తెలిసే పరిస్థితి లేదు. సో ఏది ఏమైనా సరే ఫైనల్లీ అంబటి రాయుడు జనసేన పార్టీకి రావడం ఖచ్చితంగా ఆయనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం జనసేనకు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దీనికి ముఖ్యమైన కారణం అంబటి రాయుడు అనే వ్యక్తి ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన వ్యక్తి కాదు. ఇండియా వైడ్గా అంబటి రాయుడికి ఒక పేరు ఉంది కాబట్టి ఆయన అందరికీ తెలుసు కాబట్టి దట్టు ఇప్పుడున్న వాళ్ళలో యంగ్ జనరేషన్లో వచ్చే నాయకుల్లో అంబటి రాయుడు కూడాను ప్రధానంగా కొంచెం ఫేమస్గా ఉన్న పర్సన్ కాబట్టి ఖచ్చితంగా ఇది మేలు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి అంటే ఇప్పుడున్న సమీకరణాల ప్రకారం వైసీపీ అలాగే జనసేన టీడీపీ కూటమితో పోల్చుకున్నట్లయితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే చాలామంది విశ్లేషకులు చాలామంది చెప్తున్న మాట టీడీపీ అలాగే జనసేన వీళ్ళ కూటమి విజయం సాధించే అవకాశం ఉంది. 60% వీళ్ళకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్న మాట. ఈ తరుణంలోనే అంబటి రాయుడు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం, అలాగే పవన్ కళ్యాణ్తో ఇప్పుడు చర్చ చర్చించడం, పవన్ కళ్యాణ్తో భేటీ కావడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం అయితే ఇది మరి పరిస్థితి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగు చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్తే. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.